హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చాలా సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో కారంగా క్రిస్పీగా ఉండే ఈ స్నాక్ ఐటెంని ట్రై చేయండి. మరమరాలతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీటిని మేము మరమరాలు అంటాము. ఒక్కొక్క ప్లేస్లో వీటిని ఒక్కొక్కలా పిలుస్తారు. క్రిస్పీగా, కారంగా, ఇంకా కొద్దిగా పులుపు కూడా యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక ఉల్లిపాయని, కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి తీసుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ, కొద్దిగా కరివేపాకు కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా కడాయి లాంటిది పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. దానితో పాటు కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మర్చిపోవద్దు, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా బాగా ఫ్రై అవ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. కారం కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి. కారంగా ఉంటేనే బాగుంటుంది. అలానే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను, సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కారము సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్నాక నిమ్మరసాన్ని వేసుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి ఒక నిమ్మకాయ మొత్తం తీసుకున్నాను. ఇలా నిమ్మరసం వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయాలి. ఆ నిమ్మరసంలో మనకి ఆనియన్, కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు మరమరాలు యాడ్ చేయాలి. కొద్దిగా యాడ్ చేస్తాను. ఇలా చేస్తే కలపడానికి ఈజీగా ఉంటుంది. స్లోగా కింద నుంచి పైకి ఈ మసాలా మొత్తం మరమరాలకి పట్టేటట్లు కలుపుకోవాలి. కావాలనుకుంటే ఇందులో ఇంకా వేరుశనగ గుళ్ళు కూడా వేయించుకొని వేసుకోవచ్చు. చూడండి, ఇలా కలిపాక ఇప్పుడు రిమైనింగ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మాకు మరమరాల కాస్ట్ ఎంతో తెలుసా? ఒక ప్యాకెట్ వచ్చి 5 రియల్స్ పడింది. ఇలా బాగా కలుపుకొని సాల్ట్ ఇంకా కారము సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. మనకి పట్టుకుంటే మరమరాలు క్రిస్పీగా ఉండాలి. కొద్దిగా తిని చూడండి, కారం ఉప్పు అన్నీ పట్టాయో లేదో. అంతే అండి, కారంగా మరమరాల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు వెంటనే తినేయాలనుకుంటే తినేయచ్చు, లేదంటే ఇది వేడి తగ్గాక ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బాలో నుంచి తీసుకొని చక్కగా తినచ్చు. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడు దీనిపైన మూత పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి. వేడి తగ్గాక అప్పుడు వేరే డబ్బాలో వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈ స్నాక్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా దీన్ని చేసుకోవడం. ఇప్పుడు ఎలాగో ఈవినింగ్ టైం చాలా చల్లగా ఉంటుంది. సులువుగా ఏదైనా చేసుకోవాలి అనిపిస్తే దీన్ని ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వేరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.